కృష్ణం వందే జగద్గురు 26/8/2024 సోమవారం రోజున మనకి కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషమైనటువంటి పండుగలలో శ్రావణ మాసంలో బహుళపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది చాలా విశేషమైన పండుగ. ఆనందము, ఆహ్లాదము, అలాగే కృష్ణ పరమాత్ముని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి పండుగ. అయితే ఈ పండుగని మరి ఈ శ్రావణ మాసంలో 26/8/24 మరియు 27/8/24 2 రోజులు చేస్తున్నారు. ఇక్కడే సందిగ్ధావస్థ గురుగారు, అసలు ఏమిటి 2 రకాలుగా ఎందుకు పండుగ చేస్తుంటారు? ఇప్పటికే అనేకమైనటువంటి మతంలో ఈ యొక్క సనాతన అనేకమైన వ్యక్తులు ఇబ్బందులు పెడుతుంటారు. మళ్ళీ కొత్తగా ఇక్కడ 2 పండుగలు రావడం, 2 పండుగలు చేసుకోవడం, దానివల్లనే జనాలందరూ కూడా విసిగెత్తిపోతున్నారనేటువంటి భావన కూడా చాలామందికి ఉంటుంది. కృష్ణ జన్మాష్టమి మాత్రం 2 రోజులు ఎందుకు వస్తుందంటే స్మార్త కృష్ణ జన్మాష్టమి, వైష్ణవ కృష్ణ జన్మాష్టమి. అంటే ఇక్కడ వైష్ణవులు ఎవరు అంటే విష్ణువుని మాత్రమే దేవుడిగా పూజించేవారు. స్మార్తులు అనేవాళ్ళు శివకేశవులు, అంటే శివుడు, విష్ణువు, అమ్మవారు అందరు కూడా సమిష్టి అయినటువంటి పూజలు చేసేవాళ్ళు, అందరినీ ఒకే రకంగా కొలిచేవారు స్మార్తులు అంటారు. వైష్ణవులు వాళ్ళ సంప్రదాయానుసారంగా విష్ణుమూర్తిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. అయితే ఈ వైష్ణవ సంప్రదాయంలో నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తూ కృష్ణ జన్మాష్టమిని నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు కృష్ణ జన్మాష్టమి చేస్తుంటారు. ఆ లెక్క ప్రకారంగా 27/8/24 రోజున వైష్ణవ కృష్ణ జన్మాష్టమి అంటారు. ఇక్కడ మనకి సహజంగా చాలామంది చేసేటువంటి పండుగ అష్టమి రోజున, అంటే తిథి ప్రకారం కృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి అన్నారు తప్ప జన్మరోహిణి అష్టమి అని చెప్పలేదు. కాబట్టి చాలామంది జన్మాష్టమిని చేస్తుంటారు. ఆ జన్మాష్టమి అనేది మనకి 26వ తేదీ సోమవారం రోజున వచ్చింది కనుక తప్పకుండా ఈ యొక్క జన్మాష్టమి రోజు మనం సోమవారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు మంగళవారం కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 రోజులు పండుగ చేసుకోవచ్చు. అసలు కృష్ణ జన్మాష్టమి రోజున ఏ సమయంలో పూజించాలి? ప్రాతకాలంలోనే సూర్యోదయానికి పూర్వమే లేచి ఆ స్వామి పూర్తి స్థాయిలో భక్తి విశ్వాసంతో మన ఇంట కొలువయ్యే ఉండేట్టుగా, అలాగే మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేట్టుగా, మన ఇంటిలో ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకునేట్టుగా మనము ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి. ఇక్కడ విశేషంగా సంతానము లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాలు పంచుకున్నట్టయితే తప్పకుండా మంచి శుభం జరుగుతుంది, సందేహం లేదు. కృష్ణుడి యొక్క భగవద్గీత పారాయణం ఆ కృష్ణ జన్మాష్టమి రోజున చేసిన వారికి అనంత పుణ్యప్రదము. అయితే ఈ యొక్క పూజాధికాలు ఎప్పుడు చేయాలంటే అంగుష్ట ప్రమాణమైనటువంటి, అంటే అంగుష్టం అంటే బొటనవేలు, ఈ సైజు ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముని విగ్రహానికి మనం పంచామృతములతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా మీకు ఈ రోజున విశేషంగా వీలైతే ఈ పంచలోహాలతో చేసినటువంటి కృష్ణుని విగ్రహంతో కనుక పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మీకు. బాలకృష్ణుని బొమ్మకు కానీ, లేదా నిలబడినటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి కృష్ణునికి కానీ ఎలాగైనా మీరు తప్పకుండా చేయవచ్చు. ఒకవేళ విగ్రహం లేదండి, మా దగ్గర అంత స్థాయి లేదు, మట్టి విగ్రహం వాడండి. అది కూడా లేదు, ఒక చిన్న రూపాయి బిళ్ళ పెట్టుకొని కృష్ణుని రూపంగా భావించి మనము స్వామివారిని పూజించవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేయాలి. పట్టు పీతాంబర వస్త్రాలు, ఆ చిన్న విగ్రహానికి ఎంత పడుతుంది? ఇంత చిన్న పట్టు పీతాంబరం చాలు. ఇంత చిన్న పట్టు వస్త్రాన్ని స్వామివారికి అలంకారం చేసి చందన శోభితమైనటువంటి ఆ స్వామివారికి చందనాన్ని అలంకరింపజేసి పాదాలకి, శిరస్సుకి కుంకుమ అద్ది స్వామివారిని సహస్రనామాలతో కానీ, అష్టోత్తర నామాలతో కానీ పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. వీలైతే సహస్రనామం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అష్టోత్తరం చదవండి స్వామివారికి. ఆ మురళీ గాన ప్రియుడికి తప్పకుండా మనము ఆ స్వామివారికి చేయాల్సి, అంటే ఉపచర్యలు అంటారు, షోడశోపచారాలు అంటారు వాటిని. ఆ 16 రకాల ఉపచారాలు, స్నానము, ఆసనము, పాద్యము, ఆచమనీయము, వస్త్రము, అలాగే అష్టోత్తరము, ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, మంత్రపుష్పము, ఆత్మప్రక్ష నమస్కారము, ఉద్యాసనం అంటే ఉద్వాపనం, ఇవన్నీ షోడశోపచారాలు అంటారు. వీటిని 16 రకాల పూజలు ఉంటాయి స్వామివారికి. అవి తప్పకుండా స్వామివారికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే భక్తి చాలా ప్రథమమైంది. భక్తిపూర్వకంగా స్వామివారికి చేసే పూజ
అద్భుతంగా ఉంటుంది. అది ఆయన స్వీకరిస్తాడు. అయితే ఈ రోజున స్వామివారికి ఏ పువ్వులతో పూజ చేయాలి అనేది చాలామందికి అనుమానం. పారిజాత పుష్పప్రియుడు ఆయన. పారిజాతాల్ని అలాగే తులసి దళాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచాలి. స్వామివారికి ఆ పూలతో అష్టోత్తరం చేయాలి. సన్నజాజులు, మల్లె పువ్వులు, వాటితో స్వామివారికి పూజ చేసిన వారికి అద్భుతమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. చందన శోభితమైనటువంటి ధూపము స్వామివారికి ఇవ్వడం వల్ల చాలా ప్రసన్నుడవుతాడు ఆయన. అలాగే ఆ తదుపరి స్వామివారికి సాత్వికమైనటువంటి పదార్థాలు, తీపి అంటే పాయసము, గోక్షీర పాయసము, అలాగే స్వామివారికి వెన్న అంటే వెన్న ముద్దలు, జున్ను, పెసరపప్పు పాయసము, పానకము, వడపప్పు, ఇటువంటి పదార్థాలు స్వామివారికి నివేదన చేయాలి. దానివల్ల ఆయన సంతుష్టుడై ఆయన ఏమి ఆ పదార్థాలు తినేయడు. అతని ఘ్రాణ ద్వారా అంటే తన వాసన చూసిన తర్వాత మనకి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రసాదం మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ చైతన్యాన్ని కలిగించేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి ఎలాగైతే పాండవులకి పూర్తి స్థాయి కురు సామ్రాజ్యాన్ని అప్పగించాడో అదేవిధంగా మనకి అనుకున్నటువంటి ధార్మికమైనటువంటి శుభాల్ని, విజయాన్ని తప్పకుండా కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా ఈ రోజున స్వామివారి పూజాధికాల్లో పాలు పంచుకోవాలి. అలాగే ఇక మధ్యాహ్నం సామూహికంగా అందరూ భోజనం చేయవచ్చును. సాయంకాల సమయంలో వీధులలో స్వామివారికి ఇష్టమైనది గానము, వాయిద్యము, నృత్యము, సంగీతము, భాగవత, భారత, భగవద్గీత పారాయణము, ప్రవచనాలు. ఇవి మనము సాయంకాల సమయంలో 4 గంటల తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అంటే స్వామివారికి అత్యంత ఇష్టమైనది ఉట్టి కొట్టడం. ఆ ఉట్టిలో స్వామివారికి ప్రియమైనటువంటి వెన్న ముద్దలు పెడతారు. యువకులందరూ కూడా కోలాహలంగా ఆడపిల్లల యొక్క పరిహాసాలతో అంటే వారు చేసేటువంటి చిన్న చిన్న అంటే ఆ ఉట్టి కొట్టకుండా మిమ్మల్ని అడ్డగించేటువంటి ఆటలు, చందనపు నీళ్లు కానివ్వండి, సుగంధపు చందనపు నీళ్లు, ఏదో కలర్స్ కలపడం కాదండి, సుగంధపు చందనపు నీరు, అలాగే పసుపు నీళ్లు ఆ ఉట్టి కొడుతున్న యువకుడికి అందకుండా ఉండేట్టుగా కొంతమంది యువతులు ఆ ఉట్టిని పైకి కిందికి జారవిస్తున్నట్టుగా చూసుకొని మనం కనుక ఆ ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఉట్టి కొట్టిన తర్వాత అందులో చేసేటువంటి వెన్నని అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. పెద్దవాళ్ళు కూడా ముఖ్యంగా ఈ వెన్నను స్వీకరించిన వారికి ఆ ప్రసాదంగా వెన్న దొరికిన వాళ్ళకి తొందరలోనే సంతానం అవుతుంది. వివాహం కాని వారికి వివాహం పూర్తవుతుంది. తొందరలో వివాహం కూడా మంచి వరుడు కానీ మంచి వధువుతో వివాహం అయ్యే అవకాశం. తదుపరి మళ్ళీ ఆ స్వామివారి సన్నిధిలోనే మళ్ళీ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలు కట్టుకొని వచ్చి స్వామివారి సన్నిధిలో సత్సంగత్వం, స్వామి సంకీర్తన, గానము, స్వామివారి యొక్క అష్టకాలు, అలాగే సంగీత నృత్య కార్యక్రమాలు జరిపించిన వారికి, అవి తిలకించిన వారికి భాగవత, భారత సప్తాహాలు లేదంటే ఆ రోజు ఒక్కరోజు కనీసం 7 అధ్యాయాలను చదువుకొని కనీసం 7 అధ్యాయాలు చదువుకోవడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం, సామూహికంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామ పారాయణం చేసిన వారికి అచంచలమైనటువంటి ధనధాన్య వృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ నాయకులు కూడా మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించడం, ఏ సంకల్పం అయితే మనకుందో ధార్మికమైన సంకల్పము ఆ సంకల్పం తప్పకుండా పూర్తి చేసుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఎటువంటి సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మన సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఇనుమడింపజేసుకోగలిగేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఇటువంటి సన్నివేశాలు పాలు పంచుకుంటారు. యువకులే కాకుండా పెద్దవాళ్ళు కూడా, పెద్ద ముత్తైదువులు, అలాగే పెద్దవారు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఆ కృష్ణ పరమాత్ముని యొక్క లీలల్ని చూసేటువంటి ప్రక్రియ, ఆ కథలు వింటున్నప్పుడు ఆ లీలాసం అంటే కృష్ణుడి యొక్క లీలామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి బాలకుడిగా, యుక్త వయస్కుడిగా, వివాహవంతుడిగా, అష్టభార్యలను పొందినటువంటి వ్యక్తిగా అనేకమైన ఆ లీలలన్నీ కూడా ధర్మబద్ధమైనవే. బయటక్కడే కనబడే తత్వం వేరు, అంతర్గతమైనటువంటి విషయ అవగాహన వేరు. కాబట్టి కృష్ణుణ్ణి లోతుగా చూడాలి మనం. కాబట్టి మీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్ముని యొక్క అంతరంగాన్ని తెలుసుకొని ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ కృష్ణ జన్మాష్టమి మనకున్నటువంటి సమస్త రోగ పీడా పరిహారాలని
పొందాలని, సమస్తమైనటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.